డిసెంబర్ లా రంగంలోకి దిగబోతున్న రావణుడు అంట. మళ్ళీ అసలు ముచ్చటకొస్తే గినక రామాయణ్ అనే సినిమా ఇప్పుడు మన హిందీ చిత్ర పరిశ్రమల నితీష్ తివారీ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న సంగతి మనకందరికి ఎరకనే. ఇక దీంట్లో రాముడి పాత్రకు గాను రణబీర్ కపూర్ ని, సీత పాత్రకు చూడసక్కన అమ్మని మన సాయి పల్లవిని ఎంపిక చేసిందంట. ఇక దీంట్లో అసలు సిసలైన మళ్ళా రావణుడు లేకపోతే ఎట్లా, ఆయన పాత్రకు గాను కేజీఎఫ్ యష్ని పెట్టిండంట. ఇక దీనితో పాటుగా హనుమంతుడి పాత్రగా సన్నీ డియోలి ఎంపిక చేసిరంట. గిట్లా అందరినీ పెద్ద తాలకాయల్ని పెట్టినట్లు అర్థమవుతున్నది. ఇక కుంభకర్ణుడి పాత్రకు వచ్చేసరికి బాబీ డియోల్ని ఎంపిక చేస్తున్నట్లు సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక రామాయణంలో ఉన్న అన్ని కీలక పాత్రల కోసం ప్రముఖ హీరోలని పెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. ఇక ఆ ముచ్చట అటుంచితే ప్రస్తుతం సినిమా షూటింగ్ చేస్తున్నారంట. ఇప్పటికే రాముడు సీత పాత్రకు సంబంధించిన అన్ని సన్నివేశాలు ఇట్లా షూటింగ్ పూర్తి చేసిరంట. ఇక అసలు మిగిలింది రావణుడు మాత్రమే. ఆలస్యం లంకాధిపతి అని అందరూ అంటున్నారు. ఇప్పుడు గా లంకాధిపతి అయిన యశ్ షూటింగ్ లా తొందరలోనే అడుగు పెట్టబోతున్నాడంట. ఇక ఆయన అడుగు పెట్టబోయే తేదీ ఇట్లా ఫిక్స్ చేసిరంట. ఇక డిసెంబర్ లకెళ్ళి షూటింగ్ లా హాజరైతున్నట్లు సమాచారం అయితే వినబడుతున్నది. అయితే ప్రస్తుతం ఆయన మరో సినిమాలో ఇట్లా నటిస్తున్నాడు, గదే టాక్సిక్. ఇక దానికి దీనికి ఇబ్బంది కలగకుండా రామాయణ్ కి కొంచెము తేదీలు అనేవి కేటాయించినట్లు తెలుస్తూనే ఉన్నది. అయితే రామాయణంలో రావణుడు పాత్ర కోసం అని చెప్పి ప్రత్యేకమైన శ్రద్ధగా జాగ్రత్తగా తీసుకుంటున్నాడంట మన నితీష్ తివారీ దర్శకుడు. అయితే ఈ పాత్రల రావణుడు కనిపించనీకి ఆ పాత్ర కోసమని అన్ని రకాలుగా పర్ఫెక్ట్ గా బంగారు ఆభరణాలు చూపిస్తున్నారంట. ఎందుకనంటే అసలు రావణుడి పాత్రకు గాను సహజంగా కనబడాలనంటే మేలువి బంగారంతోనే అది సాధ్యమవుతుందని అందరూ భావిస్తున్నారంట. ఇక అందులోనూ చూసుకుంటే ఇట్లా మనం బయట కొంటే ఇట్లా అసలు అంత మంచిగా ఉండదని ప్రత్యేకంగా తయారు చేపిస్తున్నారంట. గట్ల తయారు చేపిస్తే ఇంకా వైభవంగా కనిపించడమే కాకుండా గా బంగారంతో పాత్ర ఇంకా హైలైట్ అవుతుందని ఉపయోగపడుతుందని అందరూ జట్టు కలిసి అభిప్రాయపడుతున్నారంట. మళ్ళా దీనికి ఇంకో బలమైన కారణం ఇట్లా ఉన్నదంట. గది ఏంటనంటే రావణుడు అంటే ఏంది, లంకాధిపతి. ఇక లంక ఎట్లా ఉంటది, లంక మొత్తం బంగారంతో నిర్మితమై ఉంటది అని ఇతిహాసాల కథలల్లా మనం పేర్కొన్నారు. ఇప్పుడు గదే విధంగా లంక అందంగా సిద్ధం కావాలన్నా గాని లంక రావణుడి పాత్రకు నటించగలిగే నటుడుకు చాలా సహజంగా మంచి రూపం దాల్చాలంటే బంగారమే, అసలు సిసలైన బంగారమే అది సాధ్యం అవుతుందని చెప్పేసి వాళ్ళు నిజమైన బంగారాన్ని కొనుగోలు చేయకుండా తయారు చేపించి మరి చేపిస్తున్నాడంట. ఇక చూసిరు కదా, గట్లా అని చెప్పి పైసలు ఏమైనా సరే కానీ మీరు గిట్లా ఏడ రాజీ పడకుండా మంచిగా చేయాలని నిర్మాతలు గిట్లా ఆదేశించిరంట. ఇక చూసిరు కదా, అన్ని విధాలుగా గట్టిగానే పోతున్నది. మళ్ళా మీకు గిట్లా ఏమనిపిస్తున్నది, రావణుడు ఏ విధంగా విశ్వరూపం చూపిస్తాడని ఎదురు చూస్తున్నారా? ఇక మీరు రావణుడు ఇంకా ఏ విధంగా కనిపిస్తే మంచిగా ఉంటాయంటారు? రావణుడి పాత్ర ఏ విధమైన కనిపిస్తే ఇంకా ఇంకా దానికి చాలా అందంగా రూపం దాలుస్తుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే వాళ్ళకి గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.